హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ హెల్దీగా ఎదిగే ఒక హెయిర్ ప్యాక్ మీకు చూపిస్తాను. రెగ్యులర్గా ఇది నేను వాడుతూ ఉంటాను అనమాట. సో నేను యూస్ చేసే ఈ హెయిర్ ప్యాక్ మీకోసం. ఇది గోరింటాకు పౌడర్ అండి. గోరింటాకుని ఆరబెట్టేసాక పౌడర్ చేసుకున్నాను. అలాగే చిన్న ముక్క అలోవెరా, ఫ్లెక్స్ సీడ్స్ ఒక స్పూన్ బియ్యము, అలాగే మన దగ్గర మందార పువ్వులు ఉంటే మందార పువ్వులు, ఎర్ర మందారం అయితే మంచిది. అలాగే మనకి రెగ్యులర్గా దొరకదు మందారం అనుకుంటే మనకి ఎక్కువగా దొరికినప్పుడే ఎర్ర మందారం పువ్వులను తెచ్చుకొని చక్కగా ఎండలో ఆరబెట్టుకొని, మరీ ఎండలో కాదు, కొంచెం ఎండలో ఆరబెట్టుకొని ఇట్లా పౌడర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక స్పూన్ మందార పౌడర్, ఒక ఆనియన్, ఇవన్నీ ప్యాక్కి యూస్ చేస్తున్నాను. ఆనియన్ని, అలోవెరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిగిలిన మిశ్రమాలన్నింటినీ గిన్నెలోకి ఇలా తీసేసుకోవాలండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మీకు అవైలబుల్గా ఉంటే ఒక రొబ్బ కరివేపాకు, ఒక రొబ్బ వేపాకు, అలాగే ఉసిరికాయ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికి వాటర్ యాడ్ చేసుకొని మనం బాగా మరిగించుకోవాలండి. ఈ మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. బాగా మరిగిన మిశ్రమం ఇలా ఉంటుంది. మనం దీంట్లో గోరింటాకు వేసాం కనుక మనకి కలర్ వచ్చిందండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ ఉడుకుతాయి కాబట్టి మనం వేసిన వాటర్ దానికి సరిపోదన్నమాట. సో మన హెయిర్కి సరిపడా వాటర్ని మనం వేసి మరిగించుకోవాలి. ఇలా చల్లారిన మిశ్రమంలో ఒక స్పూన్ కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి తర్వాత ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఆనియన్స్ అవి వేసాం కాబట్టి మనం ఒకసారి దాన్ని ఫిల్టర్ చేసుకుని వేరే గిన్నెలోకి హెయిర్ అంతటికి బాగా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసాక ఒక అరగంట లేదంటే గంట ఉంచుకొని మనం శుభ్రంగా తలస్నానం చేసేయాలండి. చూసారా ఎంత షైనీగా వచ్చిందో? హెయిర్ కూడా మనకి హెల్తీగా వస్తుంది, అలాగే మంచి షైనింగ్ కూడా వస్తుందండి. మనకి వేరే కండిషనర్స్ కూడా యూస్ చేయక్కర్లేదు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ హెయిర్ ప్యాక్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి.